నిన్న చంద్రశేఖర్ రెడ్డి, ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి కొంగ జపం చేస్తూ కొన్ని మాటలు మాట్లాడారు. అది చూస్తే నాకు చాలా నవ్వేస్తుంది. అసలు రాక్షస పాలనకి కేర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ, విధ్వంసం మీ సిద్ధాంతం వైఎస్ఆర్సీపీ. మరి ఎక్కడో ఒక బాలాజీ నగర్లో ఒక బిల్డింగ్ కొట్టారు. పాపం తన చంద్రశేఖర్ రెడ్డి కన్నీళ్ళ గారిని, గోవర్ధన్ రెడ్డికి ఇంకోటి గారింది కాదంటోలా. ఎవడమ్మా మొగుడుది ఆ స్థలం? ఆ స్థలం కాలం పొరంబోక్ గవర్నమెంట్ది, అంటే కార్పొరేషన్ దాని హక్కు. దేవుడు భూములకి దేవుడు యజమానం, గవర్నమెంట్ స్థలాలకి గవర్నమెంట్ యజమాని. గతంలో ఆ బిల్డింగ్ అడ్డం ఉందని అక్కడ ఒక ఉండి మాంసం అంగడి, ఆ రోజు శాసనసభ్యుడు దాని అడ్డం తీయటం జరిగింది. మళ్ళీ అక్కడ కొద్ది రోజులు గుడిసేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టి ఆ సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఆయన బాలకృష్ణారెడ్డి మీద కపట ప్రేమ చూపిస్తున్నారు. ఓకే, మరి 3 కోట్ల రూపాయలు చేసేటటువంటి ఆ స్థలంలో మా వాళ్ళు 1 కోటి రూపాయలు కట్టి బిల్డింగ్ కట్టారు, నష్టపోయారు అంటున్నారు. ఎవడప్ప సొత్తు స్థలం? 3 కోట్ల రూపాయలు అవుతుంది స్థలం. ఈరోజు అక్కడ అంకణం 15 అంకణాలు, 15 లక్షలు, 25 అంకణాలు, దాదాపు 3.5 కోటి పైన చేసే స్థలం అది. ఆ స్థలాన్ని ఆక్రమించుకొని పర్మిషన్ లేకుండా ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ కట్టినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ నాయకుడు సుబ్బారెడ్డిది. కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి టూలెట్ బోర్డు పెట్టాడు. ఎవరికి దాని మీద నారాయణ గారికి కొట్టాలని ఎవరికి లేదు, మాకు లేదు, ఒకరి మీద కక్ష లేదు, అధికారులు తప్పు చేయలేదు. ఈరోజు కాకాని గారి మాటలు చూస్తే, నేను చంద్రశేఖర్ గారి మాటలు వింటే నవ్వు వస్తుంది. ఒక్కసారి కోర్టు ఆర్డర్ చూడండి. కోర్టులో ఉందని చెప్పి సంకలు గుద్దుకుంటున్నారు. ఏముంది కోర్టు ఆర్డర్? మేము స్టే ఇవ్వటం లేదు, దీని మీద కార్పొరేషన్ అధికారులు ఎటువంటి చర్యలను తీసుకోవచ్చు అని ఉంది. మీకు దమ్ముంటే ఏదో నారాయణ తిడతామనో ఇంకోరు తిడతామనో కాదు, కోర్టు ఆర్డర్ చూడండి. మంత్రి అచ్చదగ్గర ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో ఎత్తుకుంటే నెల్లూరు టౌన్లో మా జహీర్ ఒక పట్టా ఉంది వెంకటేశ్వరపురంలో, పాస్బుక్, అది 3 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకున్నారు. ఓట్లే లేదని ఆనాడు అనిల్ కుమార్ యాదవ్ నిర్దాక్షిణ్యంగా కూల్చేశాడు. స్థలం లేఅవుట్, పాస్బుక్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ రోజు ఏం చేస్తున్నావు చంద్రశేఖర్ రెడ్డి? ఆ రోజు ఎక్కడున్నావు నువ్వు? ఆ రోజు ఎక్కడున్నావు నువ్వు? కాకాని గోవర్ధన్ రెడ్డి సమాధానం చెప్పు. అరాచక పాలన చేసింది మీరు. ఏం బెదిరిస్తున్నావా? మా ప్రభుత్వం వస్తుంది. చంద్రశేఖర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి మొత్తాన్ని పగటికల్లా బాగా అంటున్నారు మీరు. ఈ జన్మలో మీరు ఇంకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాలేరు, మీరు గెలవలేరు. మేమే మీలాగా పరిపాలన చేస్తుంటే ఒక్క వైసీపీ కార్యకర్త కూడా తిరగలేడు. మీరా మా నారాయణ తిట్టేది, మీరా మా తెలుగుదేశాన్ని తిట్టేది? 10 ఇంతలు తెచ్చుకుంటారంట. మీ ముఖం మీ పార్టీ వస్తేగా తీర్చడం. అనవసరంగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం.